యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినమున యోధా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మనం చదువుకున్న ఈ వాక్యంలో ఒక మాటను చూసాం. ఒక రోజు వస్తుంది, ఆ దినమున యూదులందరూ కలిసి ఇదిగో ఒక పాట పాడుతారట. ఏంటి ఆ పాట అని అడిగితే, బలమైన పట్టణము ఒకటి మనకున్నది అని పాడుతారట. ప్రస్తుతం భూమి మీద దేశాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఒక దేశానికి ఒకరు స్వాధీనం చేసుకోవాలి, ఒకరిని ఒకరు బానిసలుగా చేసుకోవాలి అనే తలంపులతో ఉన్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు యెరూషలేము ఇజ్రాయేలు దేశం మీద ఒక కన్నేసి ఉంచారు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి అని. ఎందుకయ్యా అంటే, ఆ దేశంలో ఎంత సంపద ఉందంటే, విస్తారమైన సంపద ఉంది. అక్కడ ప్రత్యేకంగా ఏముందో తెలుసా? పెద్ద విస్ఫోటం చెందే గంధకం ఉంది. ఆ గంధకము భూమిలో ఉండినది కాదు, భూమిలో దొరికేది కాదు. ఆ గంధకం ఎక్కడి నుంచి వచ్చిందంటే, సాక్షాత్తు పరలోకములో నుండి, దేవుని దగ్గర నుండి, దేవుని కోపంతో వచ్చింది ఆ గంధకం. సొదొమ గొమొర్రా పట్టణాలని కాల్చివేశాడు. ఆ సరిహద్దుల్లో అది ఉంది. ఇప్పుడు దాన్ని తీసి అణుబాంబులు తయారు చేస్తే ప్రపంచమునంతటిని నాశనం చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వాళ్ళ భయం ఏంటంటే, అణుబాంబులు కలిగినటువంటి దేశాలకి ఆ సామర్థ్యం లేని దేశాలన్నీ భయపడుతున్నాయి. ఇప్పుడు అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ప్రపంచపు విశ్వవిజేతలు. ప్రస్తుతానికి అమెరికా దేశం ఉంది. అలానే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టారు. అది దొరికితే ఇక ఎన్ని బాంబులన్నీ తయారు చేసుకోవచ్చు, ప్రతి దేశాన్ని భయపెట్టచ్చు, అందరూ మేమే గొప్ప మేమే గొప్ప మేమే గొప్ప అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ భూమి మీద ఈ మనుషుల ఆలోచన ఏమీ జరగదు. హల్లెలూయా. అక్కడక్కడ కొన్ని యుద్ధాలు జరుగుతాయి, కొంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిద్ది, కానీ చాలా వరకు ప్రజలు భయపడుతూనే ఉంటారు. ఈలోపు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయనకు ప్రార్థన చేసే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమేన్. ఆ తర్వాత భూమి మీద 3వ ప్రపంచ యుద్ధము జరిగిద్ది. ఆ యుద్ధములో అందరూ దృష్టి చివరికి మన దేశం కూడా ఇప్పటికి మిత్రదేశంగా ఉంది, అప్పటికి శత్రుదేశంగా మారి ఇజ్రాయేలు మీదకి యుద్ధం చేయటానికి వెళ్ళిద్ది. ఈ యుద్ధములో వాళ్ళు గెలుస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచమంతటిని గెలుస్తారు. హల్లెలూయా. ప్రపంచంలో ఏ మనుష్యుణ్ణి, ఇశ్రాయేలు దేశాన్ని, యూదులను జయించే అధికారము ఎవరికి ఉండదు. ఆ తర్వాత ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చి యెరూషలేమును యూదా దేశములో, ఇజ్రాయేలు దేశంలో తన సింహాసనం వేసుకొని ప్రపంచం అంతటిని ఆయన పరిపాలన చేస్తాడు. ఆమేన్. అప్పుడు ఇన్ని దేశాలుగా ఉండవు. ప్రస్తుతానికి 199 దేశాలు 201 అని ఇంటర్నెట్ కొడితే చూపిస్తుంది. ఐక్యరాజ్య సమితిలో 199 ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ దేశాలు ఇన్ని ఉన్నాయా?
రేపు యేసయ్య వచ్చిన తర్వాత ఇన్ని దేశాలు ఉండవు, ఒకే ఒక్క దేశం. ఆమేన్. భూమి అందంతట ఒక్క దేశం, ఒకే ఒక్క రాజధాని. అది ప్రపంచపు రాజధాని, క్యాపిటల్ సిటీ జెరూషలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యూదులు ఈ పాట పాడతారండి. చూడండి, ఎప్పుడో జరగవలసిన ఆ కార్యానికి ఎన్ని సంవత్సరాలు ముందుగా ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనం ఎత్తేటట్టుగా దేవుడు చెప్పాడో తెలిసినా, ఆ దినమున యూదులు ఈ పాట పాడుకుంటారు. ఏమని పాడుకుంటారంటే, బలమైన పట్టణం మనకొకటి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పట్టణానికి రక్షణయే ప్రాకారం, రక్షణయే బురుజు అని చెప్పాడు. ఒకవేళ ఈ భూమి మీద ఏ పట్టణాన్నైనా ఏ దేశాన్నైనా ఎవరైనా నాశనం చేయొచ్చేమో కానీ, ఈ భూమి మీద పట్టణాలన్నిటికంటే మనందరికీ బలమైన పట్టణం మరొకటి ఉంది. అదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది బలమైన పట్టణం. దానిని ఎవ్వరూ జయించలేరు. ఆ బలమైన పట్టణాన్ని అణుబాంబులు కూడా ఏమీ చేయలేవు. ఆ బలమైన పట్టణానికి మనం చేరాలంటే దానికి రక్షణగా ఏముందో, దానికి కాపుదలగా ప్రాకారాలు, బురుజులు ఏమున్నాయో తెలుసా? రక్షణ అనేది ఉంది. ఈరోజు ఈ రక్షణ ప్రాకారము మనం అనుభవించకపోతే, ఈ రక్షణ అనేది మనం పొందకపోతే ఏ మనుష్యుడు ఆ ప్రాకారము కలిగిన పట్టణములోనికి చేరలేడు. ఏమిటి ఆ రక్షణ అంటే, భూమి మీద మనం అందరం అనుభవించవలసిన రక్షణ. నెంబర్ 1, మత్తయి సువార్త చదవండి. ఆ మాట 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనేను. బాగా గమనించాలి. మొదటి రక్షణ ఏంటంటే, బలమైన పట్టణమైన పరలోక రాజ్యానికి మనము చేరాలి అంటే, ఏ మనుష్యుడైనా అక్కడికి వెళ్ళాలి అంటే రక్షణ అనున్నది చాలా ప్రాముఖ్యం. ఆ రక్షణను అనుభవించాలి. ఈ భూమి మీద తల్లి గర్భంలో పుట్టిన మనుషులు ఎవరైనా సరే, మానవ ఈ శరీరము కలిగి సంచరించి మాట్లాడగలిగిన ప్రతి మనుష్యుడు పరలోక రాజ్యానికి చేరాలి అంటే అతను రక్షణ పొందాలి. రక్షణ అంటే ఏంటి? చాలామందికి అర్థం కాదు. రక్షణ అంటే మన పాపములను తొలగించగలిగినటువంటి వానిని మన జీవితంలోనికి మనము ఆహ్వానించాలి. ఈరోజు చాలామంది ఈ విషయంలో విఫలమవుతున్నారు. దేవుని వైపు తనను సృజించిన, తనను పుట్టించిన దేవుని మీద మనస్సును నిలుపుకొనకుండా వారు క్షేమముగా ఉండునట్లుగా ఈ భూ సంబంధమైన వనరులన్నీ వాళ్ళకి రక్షణ అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ రక్షణ అనుభవము ఈ భూ సంబంధమైనది కాదు. కేవలము 100 సంవత్సరాలకు మాత్రమే సరిపోయినది కాదు. ఈ రక్షణ అనున్నది శాశ్వత కాలం, యుగ యుగములు దేవునితో ఉండవలసినటువంటి అనుభవం. ఆ మొదటి రక్షణ అనుభవం ఏంటంటే, యేసు అనే ఆయనను నీ సొంత రక్షకునిగా నీవు విశ్వసించి నమ్మాలి. ఇది రక్షణ, మొదటి రక్షణ. ఈరోజు మీకు చెప్పొచ్చు, పాస్టర్ గారండి, మాకు తరతరాల నుంచి ఈ ప్రాంతంలో యేసు ప్రభు దేవుడని మాకు తెలుసు. మీకు తెలుసునో లేదో, మా ఊళ్ళో బోలెడు మందిరాలు ఉన్నాయి. మీకు తెలుసునో లేదో, మా ఊళ్ళో బోలెడు సంఘాలు ఉన్నాయి. మీకు తెలుసునో లేదో, మా ఊళ్ళో కులానికి ఒక సంఘం ఉంది.
మతానికి ఒక సంఘం ఉంది, కుటుంబానికి ఒక సంఘం ఉంది, వర్గానికి ఒక సంఘం ఉంది, ఇంటి పేరటోళ్ళందరికీ ఒక సంఘం ఉందండి. మేము ఎప్పటి నుంచో యేసు ప్రభుని గురించి తెలుసుకుంటున్నాము, యేసు ప్రభుని గురించి మేము విన్నాం, మళ్ళీ ఈరోజు నువ్వు కొత్తగా చెప్పేది ఏముంది అంటారా? ఇక్కడే అసలైన విశ్వాసము దాచబడి ఉంది. యేసు ప్రభువుని తెలుసుకోవటం ప్రాముఖ్యం కాదండి, యేసు దేవుడని వినటం ప్రాముఖ్యం కాదు, యేసు ప్రభు దేవుడంట అని తెలుసుకొని వదిలేయటం ప్రాముఖ్యం కాదు. యేసు దేవుడని నువ్వు తెలుసుకుంటే ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు దేవుడని మాకు తెలుసు అనుకుంటే ప్రాముఖ్యం కాదు. యేసు ప్రభు మా చిన్నతనము నుంచి వింటున్నాం, మేము క్రిస్మస్ పండుగ కూడా చేస్తామంటే ప్రయోజనం ఏమి లేదు. ఆ యేసు ప్రభు నీ గుండెల్లోనికి రావాలి, నీ హృదయములోనికి రావాలి. ఆ యేసు ప్రభుని నువ్వు నా దేవుడు అయ్యా అని నువ్వు ఒప్పుకొని ఆయన చెప్పినట్లుగా నువ్వు నడవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 10 అయిపోయింది. అది నిజమైన టైమేనా? 10 నిమిషాలు ముందు ఉందా, 10 నిమిషాలు వెనక ఉందా? 10 నిమిషాలు ముందే అంటే ఇంకో 10 నిమిషాలకు మనకైతే కానీ 10 అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, రైట్. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి. యేసు ప్రభు దేవుడని నువ్వు తెలుసుకుంటే ప్రయోజనము లేదండి. ఈ రాత్రి ఈ పెదరావూరిలో ఈ శబ్దం ద్వారా వింటున్న వారందరికీ ప్రేమతో చేతులు జోడించి బ్రతిమలాడి చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు దేవుడని నువ్వు నమ్మితే ప్రయోజనము నీకు లేదు. ఎందుకో తెలిసినా? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఏమని? యేసు ప్రభువే దేవుడు అని. ఆమేన్. యేసు ప్రభువే మన పాపములను క్షమించటానికి ఈ భూమి లోకానికి వచ్చాడు అని దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఆ దయ్యాలు కూడా భయపడుతున్నాయి. యేసు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడని, యేసు రక్షకుడని, యేసు మనుషులందరినీ క్షమిస్తాడని, మనుషులందరినీ పరిశుద్ధపరుస్తాడని, ఆయన దేవుడు దేవుడు దేవుడని విశ్వములో ఉన్న దయ్యములన్నీ, దయ్యపు శక్తులన్నీ భయపడుతున్నాయి. ఆయనే దేవుడని నమ్ముతున్నాయి. మరి మీరందరూ ఆయన దేవుడు అని నమ్మినంత మాత్రాన ప్రయోజనమేమీ లేదండి. నేను ఒక రోజున ఇలానే ఒక గ్రామానికి వెళ్ళా. ఒక గ్రామానికి వెళితే ఇలాంటి స్వార్థ సభలు పెడతామని వెళితే అక్కడ ఒక ఆయన కొంచెం ఆన్లో ఉన్నట్టున్నాడు. ఈలోపు మేము వెళ్ళి అక్కడ అందరికి చెప్తున్నాయా, ఇక్కడ 2 రోజులు కూటమి పెడదాం అనుకుంటున్నాం అని అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వచ్చి పెట్టేది మా ఊర్లో చాలామంది పాస్టర్లు ఉన్నారు అన్నాడు. నువ్వు వచ్చి పెట్టేది ఇక్కడ కూటం, మాకు పెద్ద చర్చి ఉంది, మాకు ఆల్ నైట్ జరిగిద్ది, యవనస్తుల కూటం జరిగిద్ది, స్త్రీల కూటం జరిగిద్ది, బుధవారం కూటం జరిగిద్ది, శుక్రవారం కూటం జరిగిద్ది, కుటుంబ ప్రార్థన జరిగిద్ది, మాకు అన్నీ జరుగుతాయి, మా పాస్టర్ గారు మాకు అన్నీ చెప్తాడు, నువ్వు వచ్చి ఎక్కడ చెప్పేది ఏంది అన్నాడు. కడుపు నిండా దాగి పైపిచ్చి అన్నాడు, రా నీ వయసు ఎంత అన్నాడు. అయ్యా నా వయసు ఎంత అయ్యా అన్న. మా ఊర్లో చర్చి ఎప్పుడు కట్టేమో తెలుసా? మా తాత దానికి ప్రెసిడెంట్ అన్నాడు. ఆమె ఎవరంట? వాళ్ళ తాత ప్రెసిడెంట్ అంట ఆ చర్చికి. మా తాత తర్వాత మా నాన్న తర్వాత ఇప్పుడు నేను అనట్లేదు, ఇప్పుడు మా అబ్బాయి చేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు 4 తరాల నుంచి వీళ్ళు యేసు ప్రభు తెలుసు, 4 తరాల నుంచి వీళ్ళకి దేవుని గుడి తెలుసు, 4 తరాల నుంచి వీళ్ళు ఎన్నో ఓల్ నైట్లో పాలు పంపులు పొందారు, 4 తరాల నుంచి ఎన్నో యవనస్తుల కోటాలు చూశారు, వీళ్ళు ఎన్నో స్త్రీల కోటాలు వీళ్ళు స్త్రీలందరూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం యేసు ప్రభు చెప్పిన మాట వినడం, ఆయన మాత్రం దేవుడు మాట వినడం. తెలుసు యేసు ప్రభు దేవుడని. అసలు మా కుటుంబమే దేవునికి, దేవుని సేవకులకి మేమే కానుకలు ఇస్తాం అందరికంటే, ఊళ్ళో వాళ్ళందరికంటే. ఇదైతే ప్రయోజనం లేదయ్యా.
నువ్వు ఎంత యేసు ప్రభు దేవుడని నువ్వు తెలుసుకున్న ప్రయోజనం లేదు. నువ్వేం చేయాలో తెలుసా? తెలుసుకున్న నీవు ఆయన ఏం చెప్తున్నాడో విని ఆయన మాటను అనుసరించి నడవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాట అనుసరించి నడవకపోతే నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? రేపు భూమిని విడిచిన తర్వాత ప్రభు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడో నాకు తెలియదు. నరుని ఆయుష్ 70 సంవత్సరాలని ప్రభు చెప్పారు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 ఏండ్లు అని చెప్పారు ఆయన. ఒకవేళ ప్రభు ఇంకా నీకు బలాన్ని బట్టి నీకు ఆయుష్ ఇచ్చి ఉండొచ్చు. పోనీ 100 ఏళ్ళు వేసుకుందాం. 100 ఏళ్ళు బ్రతుకుతామా? లేదు, 150 సంవత్సరాలు బ్రతుకుదాం అనుకున్నాం. 150 సంవత్సరాలు బ్రతికినా ఈ భూమిని నువ్వు విడిచిపెట్టాలి. అవునా కదా? అయ్యా లేదు, నేను ఇక్కడే స్థిరంగా ఉంటానన్న వాళ్ళు ఎవరు ఉంటే గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అమ్మ బాబాయ్, ఎవరు ఇక్కడ స్థిరంగా ఉండం. మనందరికీ సంగతి తెలుసు. ఎందుకంటే మన తాత లేడు, ముత్తాత లేడు, మన నాన్న లేడు, కొద్ది కాలంలో మనం కూడా ఉండం. మనందరికీ తెలిసిన వాస్తవ సంగతి ఇది. అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలం ఒకవేళ నువ్వు సంతోషంగా బ్రతుకుతున్నానని అనుకోవచ్చేమో, కానీ ఒక్కసారి దేవుని బిడ్డ, ఈ భూమిని గనక నువ్వు విడిచిపెడితే దేవుని మాట ప్రకారంగా జీవించని ప్రతి మనుష్యుడు ఎవరైనా, అతను కోటీశ్వరుడైనా, లక్షాధికారి అయినా, అతను మంచిగా చదువుకున్న PhD చేసిన వాడైనా, ప్రొఫెసర్ అయినా, అతడు ఎంతటి థియాలజీ చదువుకున్నవాడైనా, ఎంతటి జ్ఞాని అయినా, ఏమీ లేని పేదవాడైనా, యేసు ప్రభు మాట ప్రకారంగా జీవించకపోతే గనుక అతను చనిపోయిన తర్వాత నరక కోపమునకు వెళతాడు అని ప్రభు లేఖనములో వ్రాయించి ఉంచాడు. ఈ రాత్రి ఒకసారి ఆలోచించు. యేసు ప్రభుని గురించి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావో నాకు తెలియదు, కానీ ఆయన ఎందుకొచ్చాడో నువ్వు తెలుసుకుంటే మాత్రం ఈ భూమి మీద నువ్వు ఆయనకు విరోధంగా, ఆయనకు దూరంగా ఎన్నడనో బ్రతుకలేవు. ఆయన ఎందుకు వచ్చాడని ఒక్క జ్ఞానం నీకు తెలిస్తే చాలు. సంవత్సరం క్రిస్మస్ పండుగ చేస్తున్నావేమో, మంచిది. సంవత్సరం ఇదిగో ఈస్టర్ పండుగను గురించి తెలుసుకుంటున్నావేమో, చాలా మంచిది. కానీ ఆ యేసు ప్రభు మాటలు నీ గుండెల్లో గనక లేకపోతే, ఆ యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు నడవకపోతే, ఆ యేసు ఎందుకొచ్చాడో నువ్వు తెలుసుకోక, నువ్వు గ్రహించకపోతే, దేవుని పిల్లలారా, నీ జీవితంలో నువ్వు ఒక రోజున బాధపడే రోజు వస్తుంది అని ప్రభు చెప్తున్నారు. ఒక రోజున నువ్వు అల్లాడే రోజు వస్తుందని ప్రభు చెప్తున్నాడు. ఒక రోజున నువ్వు విచారపడతావట. నీ అంతటికి నువ్వే అనుకుంటావంట, ఒరేయ్ మా ఊరికి ఎంతమంది పాస్టర్లు వచ్చారు, మా ఊరికి ఎంతమంది సేవకులు వచ్చారు, మా ఊరికి ఎంతమంది విశ్వాసులు వచ్చారు, మా ఊరికి ఎంతమంది యేసు ప్రభుని గురించి చెప్పటానికి వచ్చారు. ఏనాడు వాళ్ళ మాట నాకు తెలుసులని త్రోసివేశాను, కానీ వాళ్ళ మాట ఏనాడు వినలేదు కదా నేను. ఇదిగో ఈరోజు నేను నరక కోపంలో పడి అల్లాడుతున్నానే, ఈ అగ్నిగుండంలో పడి వేదన పడుతున్నానని ఆ రోజు బాధపడే రోజు ఒక రోజు వస్తుంది ఏ మనుష్యుడికైనా. బాగా గమనించండి, ఈ రాత్రి కాలంలో యేసు ప్రభు మీకు ఎవరో తెలియదని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ మీరు అలాంటి ఆలోచన కలిగి ఉంటే, నాకు తెలిసి ఈ గ్రామంలో దేవుని మందిరాలు 100 నాటి నుండి కట్టబడి ఉండొచ్చు, 100 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి మీకు సువార్త ప్రకటించబడి ఉండొచ్చు. ఇన్ని 100 ఏళ్ల నాటి ప్రసంగాలు వింటున్నా, యేసు ప్రభుని మీరు వింటున్నా, 100 సంవత్సరాల నుంచి మీరు క్రిస్మస్ పండుగలు చేస్తున్నప్పటికీ ఆ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో, ఆయన యొక్క రక్తం యొక్క విలువేమిటో, ఆయన పుట్టుక యొక్క విలువేమిటో అని ఇంతవరకు తెలుసుకోకుండా ఆయన ఆజ్ఞలో నడవకుండా ఉంటే ప్రయోజనం ఏదన్నా ఉందంటారా? ఆయన మాటలు అనుసరించి నడవకపోతే, ఆయన వాక్యంతో జీవించకపోతే ప్రయోజనం ఏదన్నా ఉందంటారా? ఒకసారి చెప్పండి.
ఎన్ని క్రిస్మస్ పండుగలు చేస్తే ఏమి, ఎన్ని ఈస్టర్ పండుగలు చేస్తేనేమి, యేసయ్య వాక్యము నీ గుండెల్లోకి రాకపోతే ఆయన ఎవరో వాక్యం చెప్తుంది. ఆయన మనుష్యుని పాపములను విడిపించగలిగినటువంటి రక్షకుడు. స్తోత్రము కలుగునగాక. ఆయన తన ప్రజల పాప భారమును పాప భారము నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టాం. ఆ యేసు ప్రభుని మీ జీవితంలో మీ రక్షకునిగా మీరు అంగీకరించాలి. ఆ యేసు ప్రభుని మీ జీవితంలో మీరు మీ దేవునిగా అంగీకరించి ఆ మాటలు అనుసరించి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ రాత్రి ఎందుకు పంపాడు ఒక మర్మం చెప్పనా? మీకు ఈ వార్త మీకు తెలియదని కాదు, ఈ ప్రాంతంలో సేవకులు లేరు అని కాదు. నాకంటే చక్కగా పాడగలిగిన సేవకులు ఈ గ్రామంలో ఉన్నారు. నాకంటే చక్కగా వాక్యం చెప్పగలిగిన సేవకులు ఈ గ్రామంలో ఉన్నారు. మీరు వెంబడిస్తున్నారు కూడా. అయినను ప్రభు ఎందుకు పంపాడో తెలుసా? ఆయన ప్రేమను వ్యక్తపరచటానికి. ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు కదా, ఇన్నేళ్ల నుంచి చెప్తున్నాడు కదా, ఇంకా హృదయాలు మార్చుకోకుండా, ఇంకా జీవితాన్ని మార్చుకోకుండా, ఇంకా ప్రభు ఏదైతే వద్దు అని చెప్తున్నాడో ఆ జీవితాన్ని జీవిస్తూ ఇంకా వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు. మరొక అవకాశం ఇచ్చి చూద్దాం. అందరి చేత చెప్పించాను, నా చేత కూడా ఒక మాట మీకు చెప్పించాలని ప్రభు ఇక్కడికి తీసుకొచ్చాడు. మనకు ఒక సమస్య ఉంది, పలానా వాడు వింటలేదు. మనం ఏం చేస్తాం? అతను ఎవరి మాట వింటారో వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత ఒకసారి అడిగిస్తాం. కొంతమంది వాళ్ళు చెప్పిన వినరు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు? ఇంకొకళ్ళ ద్వారా చెప్పించి వినిపిస్తాడు, అప్పుడు వినడం. ఇంకొకరి ద్వారా చెప్పించి వింటాడు, అప్పుడు వినడు. ఇంకొకళ్ళ ద్వారా చెప్పించి చూస్తాడు, అప్పుడు వినడు. ఎవరో ఒక చిన్నోడు వచ్చి చెప్తాడు, ఏమయ్యా ఎంతమంది చెప్పారు, ఎందుకు నువ్వు అలా ప్రవర్తించటం, అయ్యా ఎంతమంది చేశారు, ఎందుకు ఇలా నువ్వు జీవించటం అని చెప్తే 100 మంది చెప్పిన తర్వాత అప్పుడు వాడి హృదయంలోనికి ఒక ఆలోచన వచ్చి దైవ సన్నిధిలో విశ్వాసంలో తను స్థిరపరచబడి ఇదిగో ఏదైతే కోరుకోవాలనుకున్నారో దానిని నెరవేర్చేవాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే మీకు ప్రసంగాలు తెలియవని కాదు, మీరు దేవుని వాక్యము విననివారని కాదు, ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు, గూఢార్థమైన మర్మాలు మీరు తెలుసుకొని ఉంటారు. అయినా ఎందుకో ఈ రాత్రి ఈ సభను పెట్టి మరొక అవకాశం ఇవ్వటానికి ప్రభు మీ గ్రామానికి ఈ సువార్తను ప్రకటించమని ప్రేరేపిస్తే ఈ రాత్రి మేము ఈ గ్రామానికి రావటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా సరే ఇన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభుని నమ్ముతూ వింటూ కూడా, దేవుడని నువ్వు వింటూ కూడా ఇంకా నీ జీవితాన్ని మార్చుకోకపోతే గనుక, ఇంకా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడవకపోతే గనుక ఒక్కసారి ఆలోచించు. ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత రేపు ఈ ప్రపంచం ఉండదు, ఈ భూమి ఉండదు. ఈ భూమి అగ్నిగుండం. మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు సువార్త చెప్పటం బాగా కష్టమైపోయేది. ఎందుకంటే మన పల్లెల్లో, మన పేటల్లో దాదాపుగా ఎక్కువగా చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. వీళ్ళకి సువార్త చెప్పాలంటే ఒక చదువు లేని మనిషికి యేసు ప్రభుని గురించి నమ్మించాలంటే తల ప్రాణం తాక్కొచ్చేది. ఏ మాట పడితే ఆ మాట, యేసు ప్రభు నరకం ఉందంటే నువ్వు చూసావా అనేవాడు. యేసు ప్రభు అంటే మాకు తెలుసులే, మాకు చాలామంది అనేవాళ్ళు. చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అప్పుడు చాలా కష్టమయ్యేది సువార్త ప్రకటించటం. కానీ ఇప్పుడు అంత కష్టమేం కాదు. ఎందుకో తెలిసినా, ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి విషయాలు బాగా తెలిసిపోతున్నాయి అందరికీ. హల్లెలూయా. ఖగోళ విషయాలు తెలిసిపోతున్నాయి. ప్రపంచంలో ఏది జరుగుతుందో తెలుస్తుంది. అందుకనే కాబోలు ఈ రాత్రి మరలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, ఈ భూమి కిందే అన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ భూమి కిందే లావా ఉంది, ఈ భూమి కిందే గ్యాస్ గన్లు ఉన్నాయి, ఈ భూమి కింద పెట్రోల్ గన్లు ఉన్నాయి, ఈ భూమి కిందే తగరపు గన్లు ఉన్నాయి, ఈ భూమి కిందే బంగారపు గన్లు ఉన్నాయి, ఈ భూమి కిందే నరకం ఉంది. ఆమేన్. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ భూమి ఉండదు, ఇది లయమైపోద్ది. మనం కనబడుతున్నాడు సూర్యుడు, ఆ సూర్యుడు వచ్చి ఇక్కడే పడతాడు. మన చంద్రుడు ఉన్నాడే, ఆ చంద్రుడు వచ్చి ఇక్కడే పడతాడు. ఈ గ్రావిటీ శక్తి విడిపోద్ది.
అన్నీ ఇక్కడికే భూమి మీదకి వస్తాయి. ఇది భయంకరమైన అగ్నిగుండంగా మార్చబడిద్ది. ఈ అగ్నిగుండమునకు మనల్ని తప్పించాలని ప్రభు అయిన దేవుడు యేసు అని నామధారి అయి ఓ కన్యక గర్భమున ఈ భూమి మీదకు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయనను నీ హృదయములో నీ సొంత దేవునిగా నువ్వు నమ్మాలంటే, అయ్యా నేను నమ్ముతానయ్యా, పొద్దున్నే లెగుస్తానా, స్నానం చేస్తానా, యేసయ్య బొమ్మ దగ్గర ప్రార్థన కూడా చేసుకుంటా, నేను ప్రార్థన చేయిందే బయటకు రాను అని అంటావా? నేను ప్రార్థన చేసిన తర్వాతే వెళతానని అంటావా? అది ప్రయోజనం లేదు. ఆయన చెప్పిన మాట వినాలి. ఏమిటి ఆయన చెప్పిన మాట అంటే, మీరందరూ మారు మనస్సు పొంది, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. త్వరగా చూడండి, నేను ముగిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏంటంట? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు ఆలోచించండి. యేసు ప్రభు నీ సొంత రక్షకుడు నాకు తెలుసు అనుకుంటే సంతోషమే. మరి నీ రక్షకుడు అని తెలిసిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడో కూడా నువ్వు తెలుసుకోవాలిగా. ఆయన కలువరి శిలువలో ఎందుకు ప్రాణం త్యాగం అయ్యాడో కూడా నువ్వు తెలుసుకోవాలిగా. అది గ్రహించిన నీవు నిజంగా నువ్వు ఆయన నమ్మినట్లయితే నువ్వు ఆయన చెప్పినదల్లా చేస్తావు. ఆయన ఏమని చెప్తున్నాడు? నమ్మి బాప్తిస్మము పొందనివాడు రక్షింపబడతాడు అని చెప్పాడు. నిజంగా నీకు నీ ప్రభు అంటే ఇష్టమైతే, నిజంగా నీ ప్రభు అంటే నీకు ఆ నమ్మకం అయితే నువ్వు బాప్తిస్మం పొందుతావు కదా. ఒక్కసారి ఆలోచించండి. అయ్యా మేమంతా బాప్తిస్మం పొందాం, ప్రభు మాట నమ్మి బాప్తిస్మం పొంది ఆయన ఆరాధిస్తున్నాను అనుకున్న వాళ్ళు 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. అయ్యా ఏళ్ల తరబడి నుంచి వాక్యం వింటున్నాం కానీ ఇంకా బాప్తిస్మం మేము పొందలేదు అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మో, దీన్ని మాత్రమే ఎవరెత్తాం కదా. నేను ఈ రాత్రి రక్షింపబడిన మీకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. రక్షణ పొందని వాళ్ళకి ప్రేమ వార్త చెప్పాలని వచ్చాను. ఇదిగో, నిజంగా నువ్వు దేవుని నువ్వు నమ్మితే, నిజంగా నువ్వు యేసు ప్రభు నీ దేవుడిని విశ్వసిస్తే నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మము పొందుతావు. బాప్తిస్మం అనగా దేవుని నీతిని నెరవేర్చుట. ఆమేన్. దేవుని చిత్తమును నెరవేర్చుట. హల్లెలూయా. ఇది దేవుడు నియమించిన నియమం. నీవు దేవుడికి ఇష్టగా నువ్వు దేవుడు ఉంటే నువ్వు ఆయన మాట ఎందుకనో చెప్పండి, నువ్వు ఖచ్చితంగా వింటావు. అదే నువ్వు వినటం లేదు అంటే నీ హృదయంలో నీ ప్రభువుకి చోటు స్థానమో లేదు అని అర్థం. అందుకని ఈ రాత్రి గమనించాలి, బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. ఈ రక్షణ పొందినవాడు పరలోక రాజ్యములోనికి వెళతాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ మారు మనసు పొందని వానికి పరలోక రాజ్యానికి సంబంధము లేదు. ఇదిగో, ఈ బాప్తిస్మము పొందనవాడు బలమైన పట్టణమైన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేదానికి అర్హత లేదు. ఇంతకుముందు పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బాగా మూర్ఖంగా చెప్పేవాళ్ళు. మేము చిన్నపిల్లలం అంటే యవన వయసు 19 ఏళ్లలో నేను ప్రభువుని తెలుసుకున్నా. ఆయన గురించి గ్రామాలంతకు తిరిగి యేసు ప్రభుని గురించి చెప్తే ఈ పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు కదా, రేపు బుడ్డోడెట్రా నువ్వు చూసేవంటరా పరలోకం ఉందని నీకు తెలుసు అంటరా, నువ్వు చూసేవంటరా నరకం ఉందని నీకు తెలుసు అంటరా, ఇది పొందితేనే పరలోకం అంటారా, పొందకుండా పోరంటారా అని తెగ ఇసుకిచ్చేవాళ్ళు. వాళ్ళకి ఒకవేళ తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడిన వాళ్ళు ఆలోచనలన్నీ చెప్పేవాళ్ళు. అయితే కాలగమనంలో అన్నీ దేవుని వాక్యానికి కాపీగా మార్చబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ ఆఫీసులోకి ఎవరు పడితే వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు. ఎవరు వెళ్తారో తెలుసా? దానిలో ఎంప్లాయ్ అయితేనే వెళ్ళనిస్తారు. వాళ్ళకు ఒక చిన్న ఐడెంటిటీ కార్డు ఇస్తాడు. దాంట్లో దానికి సంబంధించిన ఒక చిన్న చిప్ పెడతారు. దాంట్లోకి వెళ్ళాలంటే ఈ జాబ్ ఇచ్చిన తర్వాత వీళ్ళ కళ్ళ రెటీనాస్ తీసుకుంటారు, హార్ట్ రెటీనాస్ తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మనం వెళితే గేట్లు తెరవ, ఎవరు గేట్లు తెరిచేవాడు ఉండడు. అక్కడికి వెళ్ళగానే ఈ కార్డు చూసి దానికి చూపిస్తే ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయింది. మనం వెళ్ళి ఏ కార్డు చూపించినా
ఓపెన్ కాదు. అక్కడికి వెళ్ళి వీడు ఏలు ముద్ర పెట్టగానే ఆ ఆఫీస్ ఎంప్లాయ్ గేట్ ఓపెన్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఏళ్ళు పెడితే ఓపెన్ కానే కాదు. ఎంత ఈ భూమి మీదే ఆఫ్టర్ ఒక వర్క్ చేసే ఆఫీసులోకి నీకు ఎంట్రన్స్ లేకపోతే పరలోక రాజ్యంలోనికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు ఎన్ని కట్టుకథలను తోసివేసేవాళ్ళు, ఇప్పుడు కట్టుకథలను తోసివేసేదానికి ఆస్కారమే లేదు. ఎందుకని తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి సంగతి భూమి మీద నెరవేర్చబడుతూనే ఉంది. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. బాప్తిస్మము పొందకుండా యేసు మా దేవుడులే, యేసు మాకు రక్షకులే, మాకు తెలుసులే, నేను గట్టిన స్టారు మా ఊర్లో ఎవడు గట్టడో, ఈ కుర్రోళ్ళందరికీ ఇప్పుడు పండగలప్పుడు చూడాల. పండగలప్పుడు వీళ్ళు పండగ చేస్తారు, ఎంత ఉత్సాహం ఉంటుందో కుర్రోళ్ళకి. ఒక్కొక్కళ్ళు ముందు ఒకరిని గట్టనిస్తారు స్టాడు. వాడు ఎట్ట కట్టాడు? 4 రెక్కలు కట్టాడా, 5 రెక్కలు కట్టాడా, 6 రెక్కలు కట్టాడా? మనం వాడు 6 కడితే 12 కడదాం. దానికి వాడు ఎన్ని బొలుపులు పెట్టాడు? 6 బొలుపులు పెట్టాడా? మనం 12 పెడదాం. వాడు ఏం డిస్కోలు పెట్టాడా? మనం జిగేలు పెడదాం. పోటీబడి వాడు ఏం పెట్టాడు? స్టార్ పెట్టాడా? స్టార్ కింద చిన్న బాక్సులు పెట్టాడా? లేకపోతే డుప్ అని కొట్టేటువంటి డీజిల్ పెట్టాడా? వాడు 4 పెడితే మనం 8 పెడదాం. ఎంత పోటీ పెడుతున్నారో పిల్లలు. పోటీబడి ఫస్ట్లో ఏం చేస్తారో తెలుసా? ఎంత భక్తిగా. ఫస్ట్లో ఇంతకుముందు నన్ను పాస్టర్ గారు స్టార్ దగ్గర ప్రార్థన చేయటానికి రా అనేవాళ్ళు. నాకు కూడా తెలియక ఏమని పిల్లలు స్టార్ వేసుకుంటున్నారు, నేను వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. నేను వెళ్ళగానే పాటలు పెట్టేవాళ్ళు. ఏం పాట తెలుసా? ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హ్యాపీగా ఉండేది ఆ పాట అనగానే. నా చేత ప్రార్థన చేయించేవాళ్ళు. నేను కూడా ప్రభువా, ఈ బిడ్డలని పుట్టినరోజు తలుచుకొని స్టార్ పెట్టుకుంటున్నారు, ఆశీర్వదించింది. లోకానందరికి ఒక వార్త కావాలి. నాకు తెలిసి వచ్చేది కాదు అప్పుడు. లోకమంతటికి ఇది వార్త కావాలని బ్రహ్మాండంగా ప్రార్థన చేసేవాడిని. నాకు కేక్ కట్ చేయించేవాళ్ళు. అక్కడే హ్యాపీ క్రిస్మస్ ఫస్ట్ కేక్ నేనే కట్ చేసేవాడిని. 24వ తారీఖు నాకు కేక్ ఇంత పెట్టేవాళ్ళు, చాక్లెట్లు పెట్టేవాళ్ళు. అంత బాగానే ఉండేది. అక్కడ ఉన్నంతసేపు ఎవరు మాట్లాడరు. ఒక్కొక్కడు బుద్ధిగా చేతులు కట్టుకొని అబ్బో గోళ్ళ పైకి వేసుకుని ఎంత భక్తిగా ఉంటారు. ఉన్నంతసేపు ఏమో రే పాస్టర్ గారు ఊరికైనా మాకు రై పాస్టర్ గారు అరబాకరా, పాస్టర్ గారు ఇలానే వాళ్ళు. ఎంత భయంరా, ఎంత భక్తురా వీళ్ళకి అనుకునేవాడిని. ఇంక అయిపోయిన తర్వాత కథ చేనులు పెట్టి పాస్టర్ గారు ఇక మీరు బాండి అనేవాళ్ళు. అరే ఉండండి రా కాసేపు ఉంటానండి. కాదు వైద్య గారు మీరు ఎక్కడ ఎందుకు, రోడ్డు మీద ఎందుకు, మీరు వెళ్ళండి అంటే ఇంకా నా మీద భక్తి ఉందేమో అనుకునేవాళ్ళు. వీళ్ళని నా మీద ప్రేమతో వెళ్ళమంటున్నారు కావాలని అనుకునేవాడిని. సరే నేను ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక అప్పుడు దాకా దీనాతి దేనము ఈ పాట అయిపోంగలే అక్కడ అయిపోంగలే బావాలో అని నిలిచేది. ఇక ఒరే ఏంట్రా అంటే ఇక డీజోలు డిస్కోలు అర్ధరాత్రి 12 దాగితే ఒక్కడికి ఒంటి మీద బట్టలు ఉండవు. యేసు ప్రభు వచ్చింది పాపములు తీసేయటానికయ్యా, పాపముల మీద పాపములు కట్టుకొని మూట కట్టడానికి కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది దైవజనులు మీకు చెప్పుంటారు ఇది తప్పని, ఎంతమంది సేవకులు చెప్పుంటారు అయ్యా ఇది తప్పురా అని. యేసు ప్రభు పుట్టింది నీ పాపాన్ని తీసేయటానికి రా. నువ్వేంట్రా యేసు ప్రభు పుట్టినరోజుని స్టార్ పెట్టి తాగి దాని ముందు డాన్సులు ఆడుతున్నావని కొంచెమైనా ఉండదా? ఆలోచించు. నీ ప్రభువుని నువ్వు నమ్మితే నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన నీతిని నెరవేరుస్తావు. ఆమేన్. ఆయన నీతి ఏంటంటే బాప్తిస్మము పొందుట. ఆమేన్. బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు కంప్లీట్గా ఆయన బిడ్డవని ముద్ర వేయబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. బాప్తిసం పొందుకున్న తర్వాత ఇక పని అయిపోదు. బాప్తిసం పొందిన తర్వాత ఇక ఆయన వాక్యమును అనుసరించి ఆ వాక్యానుసారంగా నడవాలి. ప్రభు చెప్పారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆమేన్. నా శరీరము తినకపోతే చనిపోయిన తర్వాత ఏ మనుషుడు లేపబడడు. అంటే అది ఎక్కడ దొరికింది యేసయ్య శరీరం అంటే, దైవజనుడు దేవుని మందిరంలో ప్రార్థన చేసి రొట్టెను ద్రాక్షారసాన్ని తయారు చేసి ప్రార్థనాపూర్వకంగా సేవకుని చేతులు అది విరవబడితే అది యేసయ్య శరీరముగా మార్చబడిద్ది. హల్లెలూయా. ఆ ద్రాక్షారసం యేసయ్య రక్తముగా మార్చబడిద్ది. స్తోత్రం కలుగునుగాక. అది భుజించాలి. ఏ మనుషుడైనా బాప్తిస్మం పొందకుండా ప్రభు బల్లారాధన అంటామే, ఆయన శరీరమును ఆయన రక్తము త్రాగకుండా చనిపోతే సహోదరులరా వారు నరక కోపమునకు వెళ్ళి
వెళ్ళిపోతారు. వారి సమాధులు తెరవబడవు. మన నాన్న చనిపోతే మనకు దుఃఖం వేసిద్ది, కానీ చనిపోయిన తర్వాత సేవకులుగా మేమేమంటామంటే, అయ్యా ఏడవబాకండి, ఏం పర్లేదు, అబ్రహాం గారు చనిపోయారు కదా, ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ప్రభు దగ్గర ఉంటాడని చెబుతాం. ఉట్టిడిదే. అబ్రహాం వెళ్ళాలంటే యేసు రక్తంలో కడగబడిన వాడై ఉండాలి, బాప్తిస్మం పొందిన వాడై ఉండాలి, ప్రభు బలలో చెయ్యి వేసిన వాడై ఉండాలి. అలాగ కాకుండా చనిపోతే సేవకులుగా కఠినంగా చెప్తే బాధపడతారని, ఏం బాధపడబాకండి అయ్యా, మీ నాన్నగారు పరలోకానికి వెళ్ళాడని చెప్తారు. అది ఊరక పై మాటే, కానీ నిశ్చయమైన మాట ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందకుండా, ప్రభు బలలో చేయవేయకుండా ఎవరు చనిపోయినా, చివరికి ప్రధానమంత్రి చనిపోయినా, ముఖ్యమంత్రి చనిపోయినా, దేశాన్ని ఏలే రాజు చనిపోయినా, కోటీశ్వరుడే చచ్చిపోయినా వాడు ఏమి తీసుకెళ్ళడు, కానీ అతను నరక కోపానికే వెళతారు. సమాధి కార్యక్రమానికి వెళితే వెనక పేర్లు వేస్తారు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటేని అని బండ మీద పేరు రాయటం పెద్ద ప్రాముఖ్యం ఏం కాదండి. నువ్వు నిజంగా యేసు ప్రభు రక్తంలో కడగబడి, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, ఆయన రక్తంలో నువ్వు పాలిభాగస్తుడు అయితే తప్ప పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళలేవు. ఈ రాత్రి ఈ సువార్త సభలు ఎందుకో తెలుసా? ఇదిగో నీకు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. 70 ఏళ్ళు వచ్చినా ఇంకా యేసు రక్తంలో కడగబడిన వారు ఇక్కడ ఉన్నారు. 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకా యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో 100 సంవత్సరాలు అవుతుంది మందిరం కట్టి, కానీ 50 ఏళ్ళు నాటి ఈ యవనస్తుడు బాప్తిస్మం పొందలేదు. 100 ఏళ్ళు అవుతుంది దేవుని వాక్యం ఈ గ్రామాలలో ప్రకటించి, కానీ 25 సంవత్సరాలు యవనస్తుడు ప్రభు మార్గాల్లో నడవటం లేదు. 100 ఏళ్ళు అవుతుంది, 110 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అవుతుంది మందిరాలు కట్టి, కానీ నిన్నగాక మనకు ఒక 30 ఏళ్ల యువకులు ప్రభు మాటకి లోబడకుండా భూమి మీద ఇష్టల విడిగా బ్రతుకుతా ఉంటే, ఇదిగో ఆలోచించండి, ఆయుష్ ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు మన జీవితంలో, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మీకు సంగతి చెప్పనా? ఈ సెల్ ఫోన్ ఉందే, సెల్ ఫోన్లో యూట్యూబు మన కోసం కాదు, యేసు ప్రభు కోసం. ఈ సెల్ ఫోన్లో యూట్యూబ్ ఇప్పుడు రావాల్సింది కాదు, ఎప్పుడో తెలిసిన ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యూట్యూబ్ ఎందుకు? ఇప్పుడు కెమెరా ఉంది, ఇదిగో నేను వాక్యం చెప్తున్నాను, యూట్యూబ్లో అందరికీ వెళ్ళిపోతుంది, అంతే కదా? మీ సెల్లోనైనా యూట్యూబ్ పెట్టుకుని మీరు ఇలా ఫోటో దిగితే, మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, మీ ఫ్రెండ్స్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడుండినా వాళ్ళందరికీ ఒక్కసారిగా తెలిసిద్ది కదా ఎక్కడేం ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో మన తగలబడింది. ఎంత మంచి కార్యమో అది. మంచి కార్యమా? దుర్ఘటన కదా ఏమా? అయితే తగలబడితే తగలబడనీలే. ఏంది పాస్టర్ గారు మీరు అట్ట అంటారా? అవును, లక్షల కోట్ల ఆ ఆస్తులు తగలబడ్డాయి. తగలబడిన వారానికి ఒకే రోజు 25,000 మంది బాప్తిసాలు తీసుకున్నారు. ఒకే రోజు 25,000 మంది ప్రభువు నమ్మారు అక్కడ. యేసు తప్ప ఇక దేవుడు లేడు, మేము ఆయనను నిర్లక్ష్యం చేసాం, మేము ఆయనని ఇదిగో దూషించాం, ద్వేషించాం. వాళ్ళందరూ అన్న మాట ఏంటో తెలుసా? ఈ దేశంలో మా జీవితంలో యేసు ప్రభు దేవుడు అనేవాడు 0 అన్నారు. అంతే, కోపం వచ్చేసింది. ఎలా రగిలిందో తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఆ నిప్పెవుడు పెట్టాడో ఇప్పటికీ తెలియదు. రకరకాలైన వార్తలు వస్తున్నాయి. అన్ని ప్రపంచంలో మంచి మంచి యాక్టర్స్ అక్కడే ఉన్నారు, గాయకులు అక్కడే ఉన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఒక్కొక్క విలువ, లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇల్లు విలువ అన్ని బూడిదైపోయినాయి. వాళ్ళు ప్రభువుని తెలుసుకొని ఒకే దినమున సముద్రంలో 25,000 మంది బాప్తిసాలు పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచించండి, మీ జీవితంలో ఆ చేసినవన్నీ మనం చూసాం. అంటే యూట్యూబ్ ఎప్పుడు హానోకు ఏలియా అనేవాళ్ళు 2 వస్తారు. ఈ సంఘం ఎత్తబడిపోద్ది. ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు అందరూ ఉండరు, ఈ కోటాలు పెట్టేవాళ్ళకి కొంతకాలానికి పెట్టరు, ఈ మందిరాలు మనకు ఉన్న వాక్యం చెప్పే నాదుడు ఒక్కడో ఉండడు. ఏ పాస్టర్ గారు వాక్యం చెప్పరిక సువార్త ముయ్యబడుతుంది. అప్పుడు ఏలియా హానోకులు 2 వచ్చి ఈ భూమి మీద సంఘం ప్రార్థన చేసేవాళ్ళు ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళు ఎవరు? వాళ్ళు యేసు ప్రభువు దేవుడని తెలిసి నమ్మని వాళ్ళు విడిచిపెట్టబడతారు. యేసు ప్రభు దేవుడని తెలిసి బాప్తిస్మం పొందిన వాళ్ళు విడిచిపెట్టబడతారు. యేసు ప్రభు దేవుడని తెలిసి ఆయన ఆజ్ఞల్లో నడవకుండా ఉండిన వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఇదిగో జాగ్రత్త, మీ కుమారుల టయానికి వచ్చేసరికి మీ పిల్లలకు మీరు యేసు ప్రభుని గురించి చెప్పలేదో, వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం
బాప్తీసాలు పొంది దేవుని చిత్తంలో నడవలేదో, ఒకవేళ మీరు కాకపోయినా మీ కుమారులైన ఆ సమయానికి దొరుకుతారు. అందుకనే ఆ సమయం నుంచి తప్పించబడినట్లుగా మీ కుమారులకు మీరు బ్రతికి ఉండగానే మీ దేవుని వైపు మీరు మళ్ళించుదురుగాక. మీ పిల్లలందరూ యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించుదురుగాక. మీరు బ్రతికి ఉండగానే మీ సంతతి దేవునిలో స్థిరపరచబడుదురుగాక. మీరు బ్రతికి ఉండగానే మీ వంశములన్నీ ప్రభుని ఆరాధించుదురుగాక. అలా కాకుండా విడిచిపెడితే ఆలోచించు, విడిచిపెట్టబడితే ఆలోచించండి దేవుని పిల్లలారా. వాళ్ళు పట్టబడతారు ఆ దినాన. అప్పుడు ఏలియా ఆనోకులు ఇద్దరు వచ్చి ఈ భూమి మీద భయంకరమైన కార్యాలు చేస్తారు. నీళ్లు రక్తం అవుతాయి. నువ్వు పంపు కొడితే నీళ్లు రావు, రక్తం వస్తాయి. మోటార్ వేస్తే నీళ్లు రావు, రక్తం వస్తుంది. మీ జీవితాలు గందరగోళంగా అయిపోతాయి. సముద్రములు నీళ్ళన్నీ చేదైపోతాయి, నదుల్లో నీళ్లు చేదులైపోతాయి. ఎవరు తినలేరు, తాగలేరు. ఒక్కొక్క మిడతల గుంపు వస్తుంది. ఆ మిడత ఇక్కడ కుడితే 6 నెలలు ఉంటుంది ఆ బాధ, పక్కన కుడితే ఆ బాధ 6 నెలలు ఉంటుంది. 3 నెలలు బాధపడుతున్నావా, ఈ 3 నెలల తర్వాత ఇంకొక మిడత వచ్చి కుట్టిందా, మరలా 6 నెలలు ఉంటుంది బాధ. ఇలా 3.5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవిస్తారు. ఆ సమయంలో సాతానుగాడు వీళ్ళిద్దరిని చంపేస్తారు. ఏలియా ఆనోకులని ఇద్దరు వస్తారు, వాళ్ళని చంపుతారు. చంపినప్పుడు వాళ్ళు చచ్చిపోయారని వీడియో వాళ్ళ శవాల మీద పడతారు. అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా చూస్తారు, ఇదిగో మనల్ని హింసించిన వాళ్ళు, గాలిని ఆపేస్తారు, మనల్ని బాధించిన వాళ్ళు ఈరోజు చచ్చిపోయారని ఆ యూట్యూబ్లో ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసిపోద్ది. సెల్ ఫోన్ ఉంటే చాలు. అప్పటికి ఇంకా టెక్నాలజీ పెరిగిద్ది. ఇప్పుడు మనం వాడుతుంది ఏంది? 5G. ఆల్రెడీ జపాన్ వాళ్ళు 7G వాడుతున్నారు, మనం 5G వాడుతున్నాం. అప్పటికి ఏ జీ వచ్చిందో తెలియదు. ఇప్పటికే టచ్ చేస్తే వీడియోలు టకటకటక వచ్చి పడుతున్నాయి ఇప్పటికే. అప్పుడు ఇంకా ఎంత స్పీడ్ ఉంటుందో తెలియదు. ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ ఐలాండ్లోనికన్నా వెళ్ళు, సముద్రంలోకి వెళ్ళినా నీకు నెట్ అవైలబుల్గా ఉండేటట్లుగా రాబో దినాల్లో టెక్నాలజీ నీకు పెరిగిద్ది. అప్పుడు ఎక్కడుండినా సెల్ ఫోన్ ఆన్ చేసుకుని చూస్తే బాధించిన వాళ్ళిద్దరూ చచ్చిపోయారని తెలిసింది. అందుకోసం యూట్యూబ్. కానీ ఇప్పుడే వచ్చేసింది. ఎంత అడ్వాన్స్డ్గా వచ్చిందో చూడండి. నా ప్రియ సహోదరులారా, యేసు ప్రభు నీ కొరకు రక్తము కార్చింది, నిన్ను తన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని. అశ్రద్ధ చేయకండి ప్లీజ్. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మందిరాలు ఉన్నాయి. ఇదిగో మీరు మందిరానికి వెళ్లకుండా, కనీసం మీరు మారు మనసు పొందకుండా, కనీసం బాప్తిస్మం పొందకుండా, దేవుని చిత్తం చేయకుండా ఉంటే ఈ లోపు ప్రభు గనక వస్తాడు. మీకు తెలిసిన సంఘాన్ని బాగా హింసిస్తున్నారు, సేవకులను బాగా హింసిస్తున్నారు. ప్రపంచంలో సువార్త చెప్పే వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. ఇలాంటి సభలు జరగనివ్వటం లేదు, వాక్యం చెప్పనివ్వటం లేదు. ప్రజలు విశ్వాసం కోల్పోయారు. సేవకులు కూడా సువార్త సభలు పెట్టడం ఆపేశారు చాలామంది. అంటే సువార్త కుచించుకుపోయింది, మూయబడింది. ఎప్పుడైతే విశ్వాసులలో విశ్వాసం కనుమరుగైపోతుందో అప్పుడు ప్రభు వస్తానని చెప్పాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాలం ప్రభు రాబోతున్న కాలం. అందుకని సంఘం ఎత్తబడిద్ది. రెండవ రాకడ సంగతి అట్టుంచండి. ఆయన రెండోసారి భూమి మీదకి వచ్చే సంగతి అట్టున్నది మనకు సంబంధమో లేదు. ఆయన మేఘమండలాల మీదకి వచ్చినప్పుడు కడబోరు శబ్దం రోగిద్ది. ఆ బోర మోగగానే భూమి మీద ఎవరైతే మారు మనస్సు పొంది ఉంటారో, ఎవరైతే బాప్తిస్మం పొంది ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఉంటారో, ఎవరైతే ప్రభు బల్ల ఆరాధనలో ఉంటారో వాళ్ళందరూ ఎత్తబడతారు. ఒకవేళ అప్పటికి చనిపోయి ఉంటే వాళ్ళు సమాధులు తెరవబడి నూతన శక్తి పొందుకొని మరలా బ్రతికుండే వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అందరూ ఏకమై ఇక పరలోకం వెళ్ళిపోతారు. ఇదే భూమి మీద 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమ. నేను మీతో చెప్పే మాట ప్రేమ, ప్రభు ప్రేమను బట్టి. నీ ఆయుష్యంతో నీకు తెలియదు. యేసు ప్రభు రాకుడు ఎప్పుడైనా అంచనా వేయవాకు. ఆయన రావటం ఆలస్యం అవుతుందంటే మన కోసమే, మన తరాల కోసమే, మనం మార్చబడాలనే. ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాలు వచ్చినాక కూడా ఇంకా నువ్వు దేవుళ్ళు లేవు చూడు, నీ కోసమే ఆలస్యం చేస్తున్నాడు. ఈ రాత్రి మీరు ఎవరైనా ఓ తీర్మానానికి రండి, ఆయనను నమ్మండి. నువ్వు నమ్మిన వ్యక్తివైతే నిశ్చయంగా ఆయన ఒక మాట చెప్పాడు, నా నీతి, నా ధర్మం నీ జీవితంలో ఏంటంటే ముందు నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మము
పొందాలి. బాప్తిస్మం పొంది నా సన్నిధికి వచ్చి నా శరీరమును నా రక్తమును నువ్వు త్రాగితే నీవు నిత్య జీవము గలవాడుగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. హ్యాపీగా ఉండొచ్చు. మారు మనసు పొంది ప్రభు రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో వెళుతుంటే ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రభువా వెళ్ళటానికి సిద్ధమేనని నువ్వు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇప్పటికి కూడా ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇప్పటికీ ఇంకా నువ్వు బాప్తిసం పొందకపోతే ఆలోచించండి. నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోతావు. సజీవంగా ఉండగానే ఒక నిర్ణయం తీసుకో. రేపు రాత్రి మనం అనేకమైన విషయాలు మాట్లాడుకుందాం. దేవుని సన్నిధిలో నిలిచిన మీరంతా ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. బాప్తీసాలు ఇంకా పొందకపోతే బాప్తీసాలు పొందండి. బాప్తీసాలు పొంది ఇంకా వాక్యంతో నడవట్లేదా? చాలా జాగ్రత్త. వాక్యంతో ఎందుకు నడవలేము? చాలామంది అంటారు, అరే బాప్తీసం పొందిన వాళ్ళందరూ బతుకులు చూడండిరా, వాడు ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ నోరు మారిందా, వాడు ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ బ్రతుకు మారిందా, వాడు ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ జీవితం మారిందా అంటారు. అలా మారకపోవటానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోక పోవటం వల్లే. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే నిన్నిక లోకం వైపుకి తిరగనివ్వడం, ఇక నువ్వు తొట్టిల్లనివ్వడం, లోకానుసారమైన జీవితాన్ని నిన్ను జీవించనివ్వడం. ఈరోజు బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇంకా లోకానుసారమైన జీవితం జీవిస్తున్నావు చూడు, ఇంకా లోకానుసారమైన బ్రతికే నిన్ను వెంబడిస్తుంది చూడు. అలాగైతే నీలోనికి పరిశుద్ధాత్ముడు రాలేదు. ఆ చిన్న మాట చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆ 3వది చిన్న మాట చదవండి, ముగిస్తాను. ప్లీజ్ ముగించండి త్వరగా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి త్వరగా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన జ్ఞానము ద్వారాను స్నానము ద్వారాను, పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిస్మము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనము రక్షింపబడి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అయ్యా బాప్తిసం పొందేనయ్యా మీరు చెప్పినట్టుగానే, ఆయన బీడీలు మానలేకపోతున్నాను. బాప్తిసం పొందేనయ్యా ఆయన తాగటం మానలేకపోతున్నాను. అయ్యా బాప్తిసం పొందేనయ్యా ఆ సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నానయ్యా. బాప్తిసం పొందేనయ్యా మళ్ళీ లోకానుసారమైన అన్నీ ఉండయని అంటావా? దానికి కారణం ఏంటో తెలుసా? నీలోనికి పరిశుద్ధాత్ముడు రాలేదు. పరిశుద్ధాత్ముడు వస్తే నిన్నసలు పాపములోనికి వెళ్ళనివ్వడం. ఆమేన్. అందరు చూస్తున్నట్లుగా, అందరు అనుకున్నట్లుగా నువ్వు చూస్తావే, పెద్దోళ్ళని అడుగుతావు, అదే చెప్తారు చాలామంది పురుషులు. అయ్యా వాళ్ళ భార్యలు రక్షించబడి ఉన్నారు, భార్యలు దేవుని సన్నిధిలో ఉన్నారు, భర్తలు రావట్లా. వాళ్ళని అడుగుతుంటే మాట ఏం తెలుసా? అది వస్తుందిగా ఎందుకయ్యా వీళ్ళంతా నన్ను అంటారు, అన్నా అది ప్రార్థనకు వస్తుందని పేరే కానీ ఎందుకన్నా, దానికంటే నేనే నయ్యం అన్నా. వాడు ప్రార్థనకు వస్తున్నాడు కదా, వాడికంటే నేనే నయ్యం. ఆ ప్రార్థనకు వచ్చేవాడు ఎందుకన్నా, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ సరిగా ఉన్నారా? నేనే నయ్యం, నాకు అతని నీతి అన్న ఉంది. ఆ ప్రార్థనకు వచ్చేవాళ్ళకి ఏ నీతి ఉంది? పిచ్చోడా, వాళ్ళతో సమం నువ్వు ఎలా అవుతావు? వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళు దేవుని మాట విన్నారు, మాట విని బాప్తిసం కూడా పొందుకున్నారు. అయితే అయినా వాళ్ళల్లో ఇంకా సాతానుడు వాళ్ళని లోకానుసారంగా నడిచేటట్టుగా నీ కళ్ళకు కనబడుతున్నారంటే వారిలోనికి ఎవరు రాలేదు? పరిశుద్ధాత్ముడు రాలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు 3 మెట్లు ఎక్కేశారు, నువ్వు 1 మెట్టు కూడా ఎక్కకుండా వాళ్ళని చూస్తున్నావు. డిగ్రీ చదివిన వాళ్ళని, చివరగా ఉండిన వాళ్ళు ఎగతాళి చేయకూడదు కదా. ఇప్పుడు వీళ్ళు మారుతారు. వీళ్ళు ఆ దోష క్రియలన్నీ లేకుండా బ్రతకాలంటే
బాప్తిస్మం పొందిన తరువాత పరిశుద్ధాత్ముడు హృదయంలోనికి వస్తాడు. ఈ రోజున సంఘాలలో పరిశుద్ధాత్మని అభిషేకం లేదు. చాలామంది పరిశుద్ధాత్మని ఎగతాళి చేస్తున్నారు. అన్ని భాషలతో మాట్లాడే వాళ్ళని దూషించుకుంటున్నారు. నేను అంటాను, దూషించే వాళ్ళు ఎవరైనా ఒక్క మాట చేతులు జోడించి అడుగుతా, వాళ్ళు పొందుకున్న ఆ అనుభవం ఏంటో నాకు ఇవ్వు ప్రభు అని ప్రభుని అడిగి చూడు. పరిశుద్ధాత్మ విషయంలో నీకున్న ఆలోచనలన్నీ తొలగిపోతాయి. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. ఇక నీలోనికి వస్తే నిన్ను చిన్న పాపమును చేయనివ్వడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే ఇక నీ జీవితం అంతా పవిత్రపరచబడుతుంది. నువ్వు అనుకుంటావే ఒకప్పుడు తాగేవాడు ఇప్పుడు ఏంట్రా తాగట్లేదు అంటే తాగనివ్వడు. ఆమేన్. నువ్వు అనుకుంటావే ఒకప్పుడు లోకానుసారంగా బ్రతుకుతున్నాడు ఇప్పుడు వాళ్ళు బ్రతకట్లేదేంటి, ఒకప్పుడు బండ బూతులు తిట్టేవాడు ఇప్పుడు మానిపోయాడు ఏంటంటే పరిశుద్ధాత్ముడు తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమేన్. తనని ఏ దోషము ఎరుగని పరిశుద్ధుడిగా మార్చి తన రాజ్యానికి సిద్ధపరచటానికి ప్రభు తన ఆధీనంలో ఉన్నాడు. అందుకే మీ జీవితాలు అక్కడి వరకు వచ్చిన వాళ్ళని చూసి మీరు ఫెయిల్ అవుతున్నారు. ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళని చూసి వాళ్ళు వెళ్తున్నాడు కానీ సరిగా ఉండట్లేదని మీరు ఫెయిల్ అవుతున్నారు. బాప్తీసం పొందిన వాళ్ళని చూసి వాళ్ళు బాప్తీసం పొందారు కదా, వాళ్ళు సరిగా లేరని వాళ్ళని చూసి మీరు అక్కడికే ఆగిపోతున్నారు. ఆ తర్వాత మూడవ రక్షణ అనుభవం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆయన మనలోనికి వచ్చి మనల్ని రక్షిస్తాడు. ఇక పరిశుద్ధాత్ముడు వచ్చాడు అంటే ఆ మనిషి ఎంత సాత్వికుడైపోతాడో, ఎంత దీనురాలైపోతుందో, ఎంత ప్రేమగల వ్యక్తి అయిపోద్దో, ఎంత విధేయత గల వ్యక్తి అయిపోద్దో. సాక్షాత్తు దర్శనముల ద్వారా, కళల ద్వారా దేవునిని చూడగలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు అక్కడక్కడ పిచ్చోళ్ళు దొరుకుతారు. రాత్రి ప్రభు నాతో మాట్లాడాడని పిచ్చోళ్ళు దొరుకుతారు. మనం ఏం చేస్తాం? ఎగతాళి చేస్తాం. ఎరా దేవునితో మాట్లాడా, ఏమా దేవునితో మాట్లాడా, దేవునికి సంగతి చెప్పాడా అని మనం ఎగతాళి చేస్తాం. ఎందుకు? మనకు ఆ అనుభవము లేదు గనుక. పొందుకున్నవాడేమో వాళ్ళు చెప్తారు, ఆ పొందుకున్న అక్క చెప్తుంది, అన్నా రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు, నాకు దర్శనం ఇచ్చి మాట్లాడాడు, ఇదిగో నా కుటుంబంలో ఇలా జరుగుతుందని వాళ్ళు ముందే చెప్తారు. వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఏది చెప్పాడు అవన్నీ వాళ్ళ బ్రతుకులో జరుగుతాయి. ఎరగని వీళ్ళేమంటారంటే ఈవిడకంట దేవుడు మాట్లాడాడంట, ఈవిడకంట రాత్రి కనపడ్డాడంట అని మనం ఎగతాళి చేస్తాం. ఎందుకు? ఆ అనుభవాన్ని మనము పొందుకోలేదు గనుక. నేను ఒక్క మాట అడుగుతాను. ఒకడు పరవాణం తీసుకొని వచ్చి తాగి అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో ఈ పరవాణం అంటున్నాడు. ఈ పక్కనోడికేమో షుగర్ ఉంది, ఈడేమో పరవాణం తాగడం. చూసి అరే నువ్వు నన్ను ఎగతాళి చేయాలంటున్నావు అని మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు నా కోసమే చెప్తున్నావు కదా ఇది అనుకుంటే ఈడు అంటున్నాడు పరవాణం ఏం బాగల అబ్బాయి చేదుగా ఉంది పార అని ఈడు అంటున్నాడు. అంటాడు తాగినోడు అబ్బాబాబా ఎంత హాయిగా ఉందో, ఆహా ఎంత రుచిగా ఉందో అంటున్నాడు. ఇప్పుడు ఈడు అంటాడు తాగినోడు అదేం బాగాల రా ఆ రుచి చూసావా నువ్వు? ఆ చూడ కాస్త రుచి చూసి చెప్పు అంటే, ఏమండే నేను తాగితేనే సత్తా, ఒంటి నిండా 400 ఉంది షుగరు, అది కనుక పడింది అనుకో తెల్లారి కాళ్ళు చేతులు లేవు, నాకేం పని చెయ్యం. షుగర్ ఉన్నవాడు తీపి తినడం, తినేవాడిని చూసి అరుస్తాడు, తినిన వాడికి తెలిసిద్ది రుచి. ప్లీజ్, పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏ మనుష్యుడు పాపము జోలికి వెళ్ళడు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. పొందుకోకపోతే మారు మనసు పొందినా బాప్తిస్మం పొందినా జారిపోతూ ఉంటాడు, తనను తాను నియంత్రణ కోల్పోతూ ఉంటాడు. అందుకని ఈ రాత్రి నీ జీవితంలో అలా పాపము ఎరుగని వ్యక్తిగా నువ్వు ఉండాలంటే మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అప్పుడు పాపము మీద నీకు జయం వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నీకు విశుద్ధపరచబడిద్ది. వస్త్రాల్లో ఎంత నీట్గా ఉంటావో, ఇంటిని ఎంత నీట్గా పెట్టుకుంటావో, ప్రజలతో ఎంత మర్యాదగా మాట్లాడతావో, ఇతరులతో ఎంత గౌరవంగా మాట్లాడతావో, నీ కంటికి దోషం అన్నది నీ జీవితంలోకి నువ్వు రానివ్వవో, చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. నీలో యేసు ప్రభువుని చూస్తారు. స్తోత్రము కలుగునుగాక. నీలోనికి దైవత్వం అంతా కనబడుతుంది. హల్లెలూయా. యేసు వలె నువ్వు మార్చబడతావు. ఆమేన్. కడబోరు శబ్దము మ్రోగితే నీ చెవులకు వినబడుతుంది. హల్లెలూయా.
అప్పుడు దేవుని రాజ్యపు వారసునిగా నువ్వు మార్చబడతావు. ఈ రాత్రి ఈ పెదరావూరు గ్రామ ప్రజలారా, ప్రభు పేరట ఆనబెట్టి చెప్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి యేసు వాక్యం విన్నా నీ హృదయం కరగలేదు, ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా బాప్తిస్మపు అనుభవాల్లోకి వెళ్ళలేదు, ఇంకా పరిశుద్ధాత్మని నడిపింపులోకి రాలేకపోయావు. ఎందుకో తెలుసా? ఒకవేళ నీ ముందు నడుస్తున్న వాళ్ళని చూసి ఈ ప్రార్థనకి వెళ్ళిన ప్రయోజనం ఏంటి, వాళ్ళ మాటలు మారట్లేదు, వాళ్ళ ప్రవర్తన మారట్లేదని వాళ్ళని చూసి ఒకవేళ నువ్వు వెనకడుగేసావేమో నాకు తెలియదు. కానీ దానికి రీజన్ అయితే ప్రభు నీకు ఒక్క మాట చెప్తున్నాడు, నీవు నా దగ్గరికి వస్తే, మారు మనసు పొంది ముందు నా నీతి యావత్తును నెరవేరిస్తే, నేను నా ఆత్మతో నేను నింపి నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాను. ఆమేన్. రక్షణ అనుభవం చేత నిన్ను నింపుతాను. హల్లెలూయా. ఈ అనుభవం పొందిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. ఆమేన్. అప్పుడు మరలా భూమి మీదకి వస్తాం. ఈ భూమి మీదకి 1000 ఏళ్ళు మనం బ్రతుకుతాం. అప్పుడు పాడతారంట యూదులు ఈ పాట, ఆహా రక్షణ పొందిన వారి పట్టణం ఇది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ పట్టణానికి రక్షణ ప్రాకారాలే బాహుళ్యాలు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇదిగో బలమైన పట్టణం ఇది. హల్లెలూయా. ప్రభుని నమ్మి ఆరాధించిన ప్రజలు, ఆయనను సేవించే ప్రజలు నివసించే బలమైన పట్టణము. ఆమేన్. ఇది సత్యమును ఆచరించే ప్రజలు. 100 సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత మరలా తిరిగి ఇదే భూమి మీదకి వస్తావు. నువ్వు తిరిగి ఇదే భూమి మీదకి రావాలంటే నువ్వు ఈ రక్షణ అనుభవం పొందితేనే తిరిగి వస్తావు, లేకపోతే తిరిగి రాలేవు. మారు మనసు పొంది బాప్తిసం పొందినవాడు చనిపోయిన తర్వాత మరలా ప్రభు వచ్చేటప్పుడు వెంటబెట్టుకొని వస్తాడు. ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు మనం బ్రతుకుతాం. ఈ 100 ఏళ్లలో నువ్వు దేవుని నమ్ముకొని బ్రతికితేనే. మారు మనసు పొందకుండా ప్లీజ్ నువ్వు చనిపోయే నాటికి మారు మనసు పొందకుండా మాత్రం చనిపోవద్దు. అలా చనిపోతే నరక కోపానికి వెళతావు. ఈ రాత్రి మీ హృదయములను తెరచి నిశ్చయముగా మీరు బలమైన పట్టణపు వారసులగుదురుగాక. దయచేసి అందరూ తలలు వంచండి, అందరూ తలలు వంచండి. ఈ రాత్రి ఆయన సన్నిధానంలో నిలిచిన మీ జీవితంలో ఇదిగో ఈ మొదటి రోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్న ఈ శ్రేష్టమైన సమయాన్ని గమనించు. ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. పెదరావూరు గ్రామ ప్రజలారా, ఊరికనే ఈ రాత్రి సభను ప్రభు ఏర్పాటు చేయలేదు. చాలా ప్రాముఖ్యం ఉంది ఈ సభల ఏర్పాటు వెనుక, చాలా ఉద్దేశ్యం ఉంది. ఎవరో ఇక్కడ ఆయన చిత్తమును చేయకుండా ఇంకా ఆయన మీద విసుగుదల చెందిన వాళ్ళు ఉండి ఉన్నారేమో, లేకపోతే ప్రభు రాకడ సమీపంగా ఉందేమో, లేకపోతే మీలో ఎవరో మీ జీవితకాలాన్ని ముగించుకునే పరిస్థితులు ఉన్నాయేమో. మిమ్మల్ని ప్రేమించిన మీ దేవుడు మీరు మారు మనసు పొందుతారని, మీరు రక్షింపబడతారని, మీ జీవితాల్లోనికి ప్రభు కార్యాలు చేయాలని ఈ రాత్రి సభలు ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి నీ ప్రభువుని ఒక్కసారి నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించగలిగితే, ఎన్నో ఏళ్ల నుంచి క్రిస్మస్ పండుగ చేస్తున్నావు. నీకు తెలియని క్రిస్మస్ పండుగ కాదు, నీకు తెలియని ప్రభు మాటలు కాదు, నీకు తెలియని ప్రభు స్వార్థ కాదు. కానీ నీకు తెలియని ఆయన మాటలు అనుసరించి నడవలేకపోతున్నావు. ప్లీజ్ ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకో. విశ్వాసయాత్రలో మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. ఇంకా మారు మనసు పొందకపోతే, అయ్యా నువ్వు కోట్లు సంపాదించవచ్చయ్యా, చనిపోయిన తర్వాత ఆ డబ్బు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేదు. భూమి మీద ఇక్కడే నువ్వు విడిచి వెళ్ళిపోతావు. అవన్నీ పరిశుద్ధత లేకపోతే, దేవుని వాక్యం నీలో లేకపోతే, ఆయన రక్తములోనూ కడగబడకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే, పరిశుద్ధాత్మనిలోనూ నడవకపోతే నీకు పరలోక రాజ్య ప్రవేశం లభించదు. నరక కోపానికి వెళ్ళిపోతావు. ప్లీజ్ నువ్వు అక్కడి నుంచి తప్పించబడాలని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తీర్మానం చేసుకో. అయ్యా నీ ఆజ్ఞల మార్గాలు నేను నడుస్తానయ్యా, ఇక మీదట నడుస్తానయ్యా. ఎదుగు నీ వాక్యంతో నేను కట్టుబడతాను. నా దోషములను ఒప్పుకొని నీ రక్తంలో నేను కడగబడిన పాపములని కడిగి వేసుకుంటాను. నీ ఆలోచనలతో నేను నడిచి నేను మారు మనసు పొంది బాప్తిసం పొందుతాను. నీ ఆత్మతో నన్ను నింపి పాపము ఎరుగని పరిశుద్ధునిగా నీ వలె నన్ను మార్చి నీ రాజ్యానికి సిద్ధపరచు.
ఈ రాత్రి నేను తీర్మానం చేసుకుంటున్నానని ఒక తీర్మానం చేసుకో. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన క్లుప్తంగా మన మధ్యలో దైవ సేవకురాలు స్తుతి ప్రార్థన చేస్తారు. స్తుతి యొక్క ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవించుదాం. ప్రైజ్ ది లార్డ్. దయగల దేవా, నీ నామానికి ఎనలేని కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దేవా, అయ్యా ఈ పెదరావుని మీరు దర్శించి దేవా, మీరు ఏర్పాటు చేస్తున్న దేవా ఈ స్వార్థ కుటుంబాలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ఇంతవరకు దేవా మీ సేవకు నిలబెట్టి దేవా, అయ్యా ఈ ప్రాంత ప్రజలకు దేవా, అయ్యా నీ మాటల ద్వారా దేవా, అయ్యా ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించిన విధానానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి వారిని మీరు దర్శించండి దేవా, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా ఉన్నారు దేవా, అయ్యా ప్రతి వారికి మీరు రక్షణ మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నిజమైన రక్షకుడు నీవని దేవా, అయ్యా నీ ద్వారానే ప్రతిదీ అనుగ్రహించబడుతుందని దేవా, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా నీ ద్వారానే దేవా, అయ్యా పరలోక రాజ ప్రవేశము దొరుకుతుందని దేవా, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా ప్రతి వారికి కనువైపున అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి, స్తోత్రాలు దేవా. అయ్యా చేరవచ్చిన ప్రతి వారిని మీరు దర్శించమని అడుగుచున్నాము తండ్రి. ఒకవేళ మిమ్మల్ని నమ్మి ఉంటే దేవా, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా నీ నీతిని అనుసరించి నడుచు వారుగా మీరే మార్చమని అడుగుచున్నాము తండ్రి, స్తోత్రాలు దేవా. అయ్యా నీ నీతికరమైన మార్గంలో దేవా, అయ్యా ప్రతి వారు నడుచు వారుగా మీరే మార్చమని అడుగుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా తద్వారా దేవా నీకు స్తోత్రాలు దేవా. అయ్యా బలమైన పట్టణముకు దేవా, అయ్యా మా అందరినీ మీ రాజ్యంలోకి మీరే చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి, దేవా. అయ్యా నీ రాజ్యపు వారసులుగా మీరే మార్చమని అడుగుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవా, అయ్యా నీ కొరకు జీవించు వారుగా మీరే మార్చమని అడుగుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా మేము బ్రతికినంత కాలము దేవా, అయ్యా మీ నీతిని నెరవేర్చు వారుగా మీరే మార్చమని అడుగుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా ఈ సువార్త కూటములు వ్యర్థముగా పోనివ్వకుండా దేవా, అయ్యా నూతన ఆత్మలను మీ సన్నిధానం మీరే చేర్చమని అడుగుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. అయ్యేటువంటి శ్రేష్టమైన కృప చేత మీరే నింపబోతున్నందుకే నీకే ఎన్ని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసేది వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇది మొదలుకొని ఆయన మహిమగల రాజ్యము చేరు వరకు మనకు సకల పరిశుద్ధులకు ప్రభు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.